ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. శృతులలో సగుణ శృతులు, నిర్గుణ శృతులు, ఘటక శృతులు అని 3 విధములని చెప్పుకున్నాం. ఇందులో సగుణ శృతులు భగవంతుడు గుణములు కలిగి ఉన్నవాడు అని చెప్తాయి. నిర్గుణ శృతులు భగవంతుడు గుణములు లేనివాడు అని చెప్తాయి. ఘటక శృతులు ఈ రెండింటినీ కూడా సమన్వయపరిచి చక్కటి అర్థాన్ని మనకి తెలియజేస్తాయి. అయితే ఇందులో అద్వైతులు నిర్గుణ శృతులని ఆధారంగా చేసుకుని బ్రహ్మసత్యం జగత్మిథ్య, బ్రహ్మశబ్దం చే చెప్పబడే భగవంతుడు ఒక్కడే సత్యము, మిగతాదంతా కూడా అబద్ధమే అని అద్వైత మతస్థులు తెలియజేశారు. ఒక మాటలో చెప్పాలంటే నిర్విశేష చిన్మాత్రం బ్రహ్మ యొక్క స్వరూపం. ఇక్కడ బ్రహ్మ అంటే భగవంతుడి గురించి చెప్తోంది. అద్వైతులు భగవంతుడి గురించి ఏమని చెప్తారంటే, భగవంతుడు అనేటువంటి వాడు బ్రహ్మశబ్దం చే చెప్పబడుతున్నాడు. అయితే ఆ బ్రహ్మశబ్దం చే చెప్పబడిన భగవంతుడికి ఎటువంటి విశేషణములు లేవు. నిర్విశేష అంటే ఏమీ గుణములు కానీ, రూపం కానీ, ఆకారం కానీ ఇలాంటివి ఏమీ లేవు. నిర్గుణుడు, నిరాకారుడు అని వాళ్ళ సిద్ధాంతం. ఏ విశేషం లేనటువంటి వాడు భగవంతుడు. అతను చిన్మాత్రం అంటే చైతన్యం మాత్రమే కలిగి ఉన్నటువంటి వాడు. అనురూపంలో ఉండేటువంటి జీవాత్మ లోపల పరమాత్మ అనేటువంటి వాడు. జీవాత్మ నుండి పరమాత్మ ఏదో ఒకటే ఉంది, 2 లేవు. భగవంతుడు అనేటువంటి వాడు ఏ విశేషం లేనటువంటి వాడై చైతన్యం జ్ఞాన స్వరూపిగా చెప్పబడేటువంటి వాడు. బ్రహ్మశబ్దం చే చెప్పబడిన భగవంతుడు అని అద్వైతులు చెప్తున్నారు. అయితే మన భగవద్ రామానుజుల వారి యొక్క సిద్ధాంతాన్ని స్థిరీకరిస్తూ పరాశర భట్టారకుల వారు చాలా చక్కగా ఈ యాని నామాని గౌనాని అనే శ్లోక వ్యాఖ్యానంలో మీరు చెప్పినట్టుగా భగవంతుడు గుణములు లేనివాడు కాదు, భగవంతుడు గుణములు కలిగినవాడు. వెంటనే దానికి వారు చెప్పారు, వేదమే చెప్తోందయ్యా, మీకు వేదమే ప్రమాణం, మాకు వేదమే ప్రమాణము. ఆ వేదమే భగవంతుడు అనేటువంటి వాడు గుణములు లేనటువంటి వాడు అని చెప్తోంది అని వాళ్ళు వాదించారు. దానికి పరాశర భట్టారకుల వారు చెప్తున్నారు, మీ యొక్క ఆలోచన పొరపాటు. భగవంతుడు గుణములు లేనివాడే, కానీ ఎట్లాంటి గుణములు లేనివాడు? హేయ గుణములు లేనివాడు. గుణములు కలిగినవాడు. ఎట్లాంటి గుణములు కలిగినవాడు? కళ్యాణ గుణములు కలిగినవాడు. ఈ విధంగా నిర్గుణ సగుణ శృతి వివరణ సందర్భంలో పరాశర భట్టారకుల వారు మన పూర్వాచార్యులైనటువంటి తత్వవేత్తలైనటువంటి నాథముని, యామునముని, రామానుజముని మొదలైనటువంటి పెద్దలు ఈ క్రింది విధంగా 2 విధములైనటువంటి వాక్యాలకి కూడా, అంటే నిగుణ శృతికి సద్గుణ శృతికి ఎటువంటి విరోధం లేకుండా కేవలం మీరు చెప్పినట్టుగా అద్వైతులు చెప్పినట్టుగా నిర్గుణ శృతి వాక్యాలను తీసుకుని సగుణ శృతి వాక్యాలను తీసుకోవడానికి వీలు లేదు, అంతా కూడా మిథ్య, అది ఉత్తరే మనకు తెలియటం గురించి చెప్పారు తప్ప అదేమీ లేవు. అంటే మనకు అర్థం కావాలి కాబట్టి భగవంతుడికి సంబంధించిన సౌశల్యం, సౌలభ్యం, దయ, వాత్సల్యం ఇవన్నీ చెప్పి ఆ తర్వాత ఇవేమీ లేవు, ఏమీ లేవంటే ఏమి లేవో చెప్పాలి కాబట్టి ఇవన్నీ చెప్పారు, అంతే తప్ప ఈ గుణాలు ఉన్నాయని కాదు అని వాళ్ళు వాదించడం మొదలుపెట్టారు. దాన్ని ఖండిస్తూ మన పూర్వాచార్యులైనటువంటి నాథమునులు, యామునాచార్యుల వారు, రామానుజుల వారి యొక్క శ్రీసూక్తులని ఆధారంగా చేసుకుని, అలాగే పరాశర భట్టారకుల వారు చెప్పే విషయం ఏమిటంటే, వేదంలో ఒక పార్టే కరెక్ట్, ఇంకో పార్ట్ కరెక్ట్ కాదంటే అప్పుడు మనం వైదికులుగా చెప్పబడము. వైదికులుగా ఉండేటువంటి వారు వేదం చెప్పినటువంటి అన్నిటి మీద విశ్వాసం ఉండాలి. వేదంలో చెప్పిన ప్రతిదీ కూడా యథార్థమే అని మనం విశ్వసించాలి. యథార్థమైనటువంటి దానినే వేదం చెప్తుంది. ఎందుకంటే ప్రమాణము
అనేటువంటి దానికి మనం అర్థం చెప్పుకునేప్పుడు యథార్థమైనటువంటి జ్ఞానాన్ని తెలియజేసేటువంటి దాన్ని ప్రమాణం అని అన్నాం. అలాంటి ప్రమాణంలో వేదం అనేటువంటి శబ్ద ప్రమాణం చాలా శ్రేష్టమైనటువంటిది. ప్రత్యక్షానికి అనుమానానికి కూడా దొరకనటువంటి అందనటువంటి విషయాన్ని శబ్ద ప్రమాణంగా చెప్పబడేటువంటి వేదం చెప్తుంది. కారణం ఏమిటంటే వేదం అపౌరుషేయము అని మనం చెప్పుకున్నాం. అందువల్ల వేదంలో కొన్ని పదాలేమో యథార్థమైన విషయాన్ని చెప్తున్నాయి, కొన్ని పదాలేమో మిథ్యా విషయాలు చెప్తున్నాయి. అంటే అబద్ధాలను ఎందుకు చెప్తుంది వేదం? యథార్థాన్ని చెప్పేటువంటిదే కదా ప్రమాణంగా చెప్పబడుతుంది. మీరు అనుకున్నటువంటి భావన కరెక్ట్ కాదు, దీన్ని చక్కగా సమన్వయపరచుకోవాలి. అంటే సగుణ శృతులు కరెక్టే, నిర్గుణ శృతులు కరెక్టే. అంటే సగుణ శృతుల వాక్యాన్ని మనం స్వీకరించాలి, నిర్గుణ శృతి వాక్యాన్ని స్వీకరించాలి. ఇలాగా నిర్గుణ సగుణ స్థితులు రెండింటినీ కూడా సమన్వయపరుస్తూ మన పెద్దలు చెప్పినటువంటి విధానాన్ని పరాశర భట్టారకుల వారు ఇలా చాలా చక్కగా ఇక్కడ మనకి వ్యాఖ్యానంలో తెలియజేశారు. ఏం చెప్తున్నారంటే, జ్ఞానము శక్తి మొదలైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు పరమాత్మ అని శృతి భగవంతుడికి ఉండేటువంటి కళ్యాణ గుణాలు ఉన్నాయి అని చెప్పింది. ఇది సగుణ శృతులు చెప్పేటువంటి వాక్యం. అంటే భగవంతుడు గుణములు ఉన్నాయి అని చెప్పేటువంటి వేదవాక్యాలు ఏం చెప్తున్నాయంటే, ఏం గుణములు ఉన్నాయి పరమాత్మ అంటే జ్ఞానము శక్తి మొదలైనటువంటి గుణములు పరమాత్మకు ఉన్నాయి అని సగుణ శృతి వాక్యాలు చెప్తున్నాయి. మరి నిర్గుణ శృతి వాక్యాలు ఏం చెప్తున్నాయండి? గుణములు లేవంటున్నాయి కదా. అంటే గుణములు లేవుటంటే అర్థం ఏమిటంటే రాగము ద్వేషము మొదలైనటువంటి ప్రాకృతమైనటువంటి గుణములు లేనటువంటి వాడు పరమాత్మ అని చెప్తున్నాయి నిర్గుణ శృతి వాక్యాలు. అదే వాక్యాలే సత్యకామ సత్య సంకల్ప అని మంగళప్రదములైనటువంటి సత్యకామత్వం సత్య సంకల్పత్వం అనేటువంటి గుణములు కలవాడని కూడా చెప్తున్నాయి అదే శృతి వాక్యాలు. అందువల్ల గుణములు లేవని చెప్పేటువంటి నిర్గుణ శృతి వెనక చెప్పినటువంటి మంగళ గుణముల కంటే భిన్నములైనటువంటి అమంగళములైనటువంటి గుణములు అంటే దుష్టములైనటువంటి గుణములు భగవంతుడికి లేవు అని అర్థం చెప్పడం మానేసేసి నిర్గుణుడు అంటే అసలు గుణములే లేని వాడు కాదయ్యా, హేయ గుణములు లేనివాడు, ప్రాకృతమైనటువంటి గుణములు లేనటువంటి వాడు అని చాలా చక్కగా ఇక్కడ వివరిస్తున్నారు. అయితే ఈ నిర్గుణ శృతి వాక్యాలని సద్గుణ శృతి వాక్యాలని ఎట్లా సమన్వయపరచుకోవాలంటానికి కొన్ని న్యాయాలని ఇక్కడ భట్టర్ వారి వ్యాఖ్యానంలో తెలియజేశారు. అవి ఏమిటంటే పదాహవనీయ న్యాయము, బ్రాహ్మణ పరివ్రాజక న్యాయము, బ్రాహ్మణ కౌండిన్య న్యాయము, గోబలీవర్ధ న్యాయము. ఈ న్యాయాలను ఆధారంగా చేసుకుని నిర్గుణ శృతుల్ని సగుణ శృతుల్ని మనం సమన్వయపరచుకోవాలి అని చాలా చక్కగా తెలియజేస్తున్నారు. అసలు ఈ న్యాయములు అంటే ఏమిటో మనం చూద్దాం. పదాహవనీయ న్యాయము, పదాహవనీయ న్యాయం అంటే అశ్వమేధ యాగం చేసేటప్పుడు ఆ హోమాన్నంతా కూడా ఆహవనీయం అని చెప్పబడేటువంటి ఒక అగ్నిహోత్రంలో చెయ్యాలట. ఒక అగ్నిహోత్రం ఉంటుంది, దానికి ఆహవనీయం అగ్నిహోత్రం అని పేరు. ఆ ఆహవనీయ అగ్నిహోత్రంలోనే హోమం అంతా కూడా చెయ్యాలి అశ్వమేధ యాగంలో. అయితే దీని గురించి చెప్పేటప్పుడు అశ్వమేధ యాగం గురించి చెప్పేటప్పుడు ఎట్లాగైతే హోమాన్ని ఆహవనీయం అనేటువంటి అగ్నిహోత్రంలో చేయాలని చెప్పిందో అదే తర్వాత ఆహవనీయే జుహోతి అని మంత్రవాక్యం అక్కడ ఉంది. ఆహవనీయే జ్యోతి అంటే ఆహవనీయం అనేటువంటి అగ్నిలోనే మనం హోమం చెయ్యాలి అని చెప్పింది. అయితే అదే ప్రకరణంలోనే మరలా ఇంకో వాక్యం ఉందిట, పదే జుహోతి. పదే జుహోతి అంటే ఇక్కడ పదం అంటే అడుగు అనమాట. అంటే అశ్వమేధ యాగం చేసేటప్పుడు ఏ అశ్వాన్ని పెట్టుకుని యాగం చేస్తున్నారో ఆ అశ్వం ఏ ఏ ప్రాంతాల్లో అయితే తిరుగుతుందో దాని అడుగుల యొక్క గుర్తుపడిన చోటంతా కూడా హోమం చేస్తూ పోవాలి అని మరొక వాక్యం కూడా ఉంది. అశ్వమేధ యాగం గురించి చెప్పేటువంటి వాక్యములలో మొట్టమొదటి వాక్యమేమో అశ్వమేధ యాగము ఆహవనీయము అనేటువంటి అగ్నిహోత్రంలోనూ చేయాలని ఒక వాక్యం చెప్పింది. అదే అశ్వమేధ యాగాన్ని గురించి చెప్పేటువంటి వాక్యాల్లో తర్వాత వాక్యములలో ఏం చెప్పిందారంటే పదే జుహోతి, ఆ అశ్వం యొక్క అడుగుల దగ్గర హోమం చేయాలి. అశ్వమేధ యాగంలో అశ్వాన్ని వదులుతారు, వెళ్తే ఆ అశ్వం ఎక్కడికెక్కడికైతే వెళ్తుందో దాని అడుగులు ఎక్కడెక్కడైతే పడతాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా అడుగు పడిన చోటంతా కూడా హోమం చేస్తూ పోవాలి అని మరొక వాక్యం ఉంది. అయితే ఇక్కడ ఒక అనుమానం వచ్చింది, ఇదేమిటండి ముందేమో హోమం అంతా కూడా ఆహవనీయ అగ్నిహోత్రంలోనూ చేయాలన్నారు, ఇప్పుడు అగ్నిహోత్రం అనేది ఒక చోట పెట్టుకుని అశ్వమేధ యాగం చేస్తారు కదా, మరి తర్వాత ఏమో
ఈ అశ్వాన్ని వదిలిపెట్టేసి అది ఎక్కడ తిరుగుతుందో దాని పదాలు అంటే దాని అడుగులు పడిన చోటలో హోమం చేయాలంటే మరి అప్పుడు ఆహమనీయమని అగ్నిహోత్రం చేయాలని చెప్పారు కదా, దానికి దీనికి ఇది విరుద్ధంగా ఉంది కదా అంటే దానికి చాలా చక్కగా చెప్పారు. సామాన్య న్యాయము, విశేష న్యాయము అని 2 న్యాయములు. మామూలుగా అయితే ఆహమనీయం అనే అగ్నిహోత్రంలో ఉంది, అశ్వమేధ యాగాన్ని చెయ్యాలి అని చెప్పారు, బాగానే ఉంది. కానీ అశ్వమేధ యాగాన్ని చేసేటప్పుడు ఆ అశ్వం అనేటువంటి దాన్ని వదిలి అది ఎక్కడెక్కడైతే తిరుగుతుందో అక్కడ ఆ పదం పడినటువంటి అడుగులు పడినటువంటి చోటంతా యాగం చెయ్యాలి అని చెప్పడం చేత ఇక్కడ సామాన్య న్యాయమేమో ఆహమనీయ అగ్నిహోత్రంలో చేయడం. విశేషమైనటువంటి న్యాయం ఏమిటంటే ఆ అశ్వం యొక్క అడుగు ఎక్కడైతే పడుతుందో పదే జుహోతి అని 2వ వాక్యం ఉంది కాబట్టి ఇక్కడ ఆహవనీయే జుహోతి అనేటువంటి సామాన్య విధిని పక్కన పెట్టి పదే జుహోతి అనేటువంటి విశేష విధిని మనం ఇక్కడ ఆచరించాలి. భిన్న స్థలముల్లో మనం చేసి ఇప్పుడు ట్రైన్లోనే ప్రయాణం చేస్తున్నామండి. ఇప్పుడు మామూలుగా మనం రోజు సంధ్యావందనం చేస్తాం. సంధ్యావందనం చేసేటప్పుడు ప్రాతః సంధ్యావందనం అని చేయాలి. ప్రాతః సంధ్యావందనం ఎప్పుడు చేయాలి? సూర్యోదయం అవటానికి పూర్వం అరుణోదయం అని, ముందు సూర్యుడు రావడానికి ముందు ఆకాశం అంతా ఎర్రగా అవుతుంది. ఆ ఎర్రగా అయ్యేటువంటి ఆ సమయాన్ని ఏమంటారంటే అరుణోదయం అని అంటారు. ఆ అరుణోదయ సమయంలో అర్ఘ్యప్రదానం మనం వదలాలి. సంధ్యావం చేసేటువంటి బ్రాహ్మణోత్తమం ఇలా రోజు మనం అరుణోదయంలోనే చేయాలి. కానీ ఎంతమంది చేస్తున్నాం? చేయట్లేదు. లౌకికంగా ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వారు అంత పెర్ఫెక్ట్గా చేయలేకుండా ఉన్నాం. వైదికంగా ఉండేటువంటి వారు అంత పెర్ఫెక్ట్గా చేయలేకుండా ఉన్నాం. ఒకవేళ చేయాలని అనుకున్నప్పటికీ కూడా ఒకరోజు ఒంట్లో బాగాలేదు, లేవడానికి లేట్ అయిపోయింది, అరుణోదయ సమయంలో మనం అగ్నిప్రదానం వదలలేకపోతున్నాం. అప్పుడు ఏం చేస్తాం? తెల్లారిన తర్వాత లేచాం, మరి అప్పుడు అగ్నిప్రదానం చేయాలి. ఏం చేయాలంటే అప్పుడు రోజు 3 సార్లు అగ్నిప్రదానం చేస్తూ ఉంటాం. కానీ మన పెద్దలందరూ కూడా ఏం చేశారంటే 3 సార్లు అగ్నిప్రదానంతో పాటుగా కాలం అయిపోయింది అనుకోండి, కాలం దాటిపోయింది. ఇప్పుడు అరుణోదయ సమయంలో అగ్నిప్రదానం వదిలితే సరే. ఇది మామూలుగా ఎండాకాలం అయితే చక్కగా సూర్యోదయానికి ముందు ఆకాశం అరుణోదయంగా చక్కగా ఎర్రగా ఉంటుంది. మనం ఇది అరుణోదయ సమయము అని చెప్పి మన అర్ఘ్యప్రదానం వదలచ్చు. వర్షాకాలం ఉందనుకోండి, వర్షాకాలం సమయంలో ఆకాశం అంతా కూడా మేఘావృతమై ఉంటుంది. అప్పుడు సూర్యుడే మనకు కనపడ్డు. అప్పుడు అరుణోదయం ఏదని మనం నిర్ణయం చేసుకుంటాం అంటే ఒక స్థాయి వరకే మనం కాలాన్ని నిర్ణయించగలుగుతాం. ప్రకృతి అంతా కూడా మన వశంలో మనం పెట్టుకోలేం కదా. మరి అటువంటి సమయం ఏది అరుణోదయ సమయం అంత పెర్ఫెక్ట్గా మనం అరుణోదయ సమయంలో అగ్నిప్రదానం వదలగలుగుతాం. అందువల్ల మన పెద్దలు ఏం చేశారంటే ప్రతిరోజు కూడా 3 సార్లు అగ్నిప్రదానం చేసేటప్పుడు 4వసారి కాలాతీత ప్రాయశ్చిత్తార్థం ప్రాతః సంధ్యాయాం అర్ఘ్యప్రదానం కరిష్యే అని, కాలం దాటిపోయింది కాబట్టి పెనాల్టీ కడుతుంటాం కదా. మనం కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు కట్టేటప్పుడు టైం దాటిపోతే ఏం చేస్తాం? పెనాల్టీ కడతాం. అలాగే మనకు తెలుసో తెలియకో కాలం దాటిపోయిన తర్వాత మనం అర్ఘ్యప్రదానం చేస్తున్నాం కాబట్టి కాలాతీత ప్రాయశ్చిత్తార్థం అని సమర్పించేస్తాం. ఇది మన ఇంట్లో ఉన్నప్పుడే మనకి ఇన్ని ఇబ్బందులు. ఇప్పుడు మనం ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం లేదా ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నాం, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తున్నారు. మరి అప్పుడు వీడు వెళ్ళడానికి 2 రోజులు పడుతుందో 3 రోజులు పడుతుందో, మరి అప్పుడు వీడికి అరుణోదయం ఎలా తెలుస్తుంది? ప్రయాణం చేస్తున్నప్పుడు ఫ్లైట్లో ప్రయాణం చేస్తూ ఉంటే దేశాలు దాటి వెళ్తూ ఉంటే ఒక చోట పగలైతే ఇంకో చోట రాత్రి అవుతుంది. అప్పుడు అరుణోదయం ఎలా గుర్తిస్తాడు వీడు? అప్పుడు ఏం చేస్తారు? ప్రయాణానికి ముందే వీడు ఎన్ని రోజులు పడుతుందో దానికి సంబంధించిన సంధ్యావందనాన్ని కూడా ముందు కాలాతీత ప్రాయశ్చిత్తార్థం, టైం దాటిపోతే కాలాతీతం, టైంకి ముందుకి చేసేస్తే కాలాత్ పూర్వ ప్రాయశ్చిత్తార్థం ముందుగానే చేసేస్తున్నాం. ఇప్పుడు అమావాస్య తర్పణ నడినెత్తి మీద మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు చేయాలి. కానీ ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వాడు అమావాస్య తర్పణ చేయడం 12 గంటలకు ఆఫీస్లో ఉండాలి. వాడు ఏం చేస్తున్నారు? తెల్లవారుజామున లేచి అప్పుడే ఏదో పొద్దున్నే సూర్యోదయం సమయం గబగబా చేసేసుకుని వెళ్తున్నారు. అంటే మొత్తానికి కర్మ మానేయకుండా దాని ప్రాయశ్చిత్తంగా కొన్ని కర్మలు చేసుకుని, అంటే వీలు లేకపోతే అలా చేయాలి. వీలుండి కూడా మేము ఎలాగ చేస్తూ ఉంటే దానికి ఎవరు చెప్పే సమాధానం చెప్పలేము. విదండవాదం అంటారు, దాన్ని అడ్డంగా వాదిస్తూ ఉంటారు కొంతమంది. ఇవన్నీ అలాగా ఏమిటంటే సామాన్య న్యాయం విశేషం. సామాన్యంగా అయితే ఇలా చేయాలి. విశేష సందర్భాల్లో అదేవిధంగా మనం చేసే కర్మలు కూడా నిత్యకర్మలని, నైమిత్తిక కర్మలని, కార్మికర్మలు ఉన్నాయి కదా. విశేష రోజుల్లో రోజు మనం చేసేటువంటి గాయత్రి జపం 28 సార్లు గాయత్రి మంత్రాన్ని మనం రోజు జపం చేస్తూ ఉంటాం. కొన్ని విశేష రోజులు, ఇప్పుడు శ్రావణ పౌర్ణమి రాబోతుంది. శ్రావణ పౌర్ణమి నాడు గాయత్రి మంత్రాన్ని 1008 సార్లు చేస్తాం. ఎందుకండి అంటే ఏమో సంవత్సరం మొత్తం మనం 3 పూట్ల ప్రాతః సంధ్యావందనంలోను, మాధ్యాహ్న సంధ్యావందనం, సాయం సంధ్యావందనంలోను 28 సార్లు చేయాలని ఉంది. 28 సార్లు మనం పెర్ఫెక్ట్గా ఎక్కడ చేస్తున్నాం? ఆరోగ్యం బాగోకపోవచ్చు, ప్రకృతి సహకరించకపోవచ్చు, మనం ప్రయాణంలో ఉండొచ్చు. అందువల్ల ఏం చేశారు పెద్దవాళ్ళు మనకి సంవత్సరానికి ఒకసారి ఈ దోషాలన్నీ కూడా ప్రాయశ్చిత్తంగా ఆ రోజు మనకి
గాయత్రి మంత్రాన్ని 1008 సార్లు జపం చేయడం అనేటువంటి దాన్ని పెట్టారు. అయితే మన సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్తం ఎలాగా చేసేస్తున్నాం కాబట్టి ఇంక ఉత్తరోజు కూడా చేయకూడదని అర్థం దానికి కాదు. ఉత్తరోజు మనం వీలైనంత వరకు చెయ్యాలి. మనకు వీలు కానప్పుడు విశేషమైన సందర్భం వచ్చినప్పుడు లేదా మనకి మన వశంలో లేనటువంటి ఆ సందర్భం ఏర్పడినప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఆ విశేషమైన సందర్భం ఏదైతే ఉంటుందో దానికే మనం మొట్టమొదటి ప్రాముఖ్యత ఇస్తున్నాం. అదేవిధంగానే అశ్వమేధ యాగంలో కూడా సామాన్యంగా అయితే ఆహ్వనీయం అనేటువంటి అగ్నిహోత్రంలోనే హోమం చేయాలి. కానీ దాని తర్వాత పదే జుహోతి అనే వాక్యం మనకి ఏం చెప్తుందంటే ఆ అశ్వం యొక్క పదము ఆ అడుగులు ఎక్కడ పదాయి అక్కడ హోమం చేయాలని చెప్పడం చేత ఇక్కడ చెయ్యాలా అక్కడ చెయ్యాలా అంటే అక్కడ ఆహ్వనీయ జుహోతి అనేటువంటి దాన్ని సామాన్య విధిగా తీసుకుని పదే జుహోతి అనేటువంటి విశేషమైనటువంటి విధిగా తీసుకుని ఆ పదే జుహోతి అనేటువంటి దానికే ప్రాముఖ్యతనిచ్చి అక్కడ మనం హోమం చేయాలి అని మనకి చక్కగా అక్కడ న్యాయాన్ని తెలియజేశారు. అందువలన పదాహవనీయ న్యాయం ప్రకారంగాను మనం నిర్గుణ స్థుతి సగుణ స్థుతి వాక్యాన్ని సమన్వయపరచుకోవచ్చు అని చెప్పారు. తర్వాత బ్రాహ్మణ పరివ్రాజక న్యాయము, ఇది రెండవ న్యాయం. బ్రాహ్మ పరివ్రాజక న్యాయం అంటే పరివ్రాజకుడు అంటే సన్యాసి, అన్నిటినీ కూడా విడిచిపెట్టి సర్వసంగ పరిత్యాగం చేసిన సన్యాసిని పరివ్రాజకుడు అని అంటారు. అయితే ఆ సన్యాసాశ్రమం అనేటువంటిది బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల్లో ఎవరైనా సరే స్వీకరించవచ్చు. కేవలం బ్రాహ్మణుడు మాత్రమే సన్యాసం స్వీకరించాలని ఏం లేదు. క్షత్రియుడు సన్యాసం స్వీకరించవచ్చు, వైశ్యుడు సన్యాసం స్వీకరించవచ్చు. అయితే ఇక్కడ బ్రాహ్మణ పరివ్రాజక న్యాయంలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక ఆయన చెప్పాడు బ్రాహ్మణ పరివ్రాజక ఆనయా అంటే బ్రాహ్మణ పరివ్రాజకుని తీసుకురా అని అర్థం. దానికి ఒక ఆయన బ్రాహ్మణ పరివ్రాజకుని తీసుకుని రమ్మని చెప్పాడు. అయితే దాంట్లో ఈ పరివ్రాజక శబ్దం సన్యాసం గురించి చెప్తోంది కదండి. అయితే సన్యాసం అనేటువంటి వారు బ్రాహ్మణులు తీసుకోవచ్చు, క్షత్రియులు తీసుకోవచ్చు, వైశ్యులు తీసుకోవచ్చు కదా. మరి అటువంటిప్పుడు బ్రాహ్మణుడిని పరివ్రాజకుని తీసుకురా అంటే ఏ పరివ్రాజకుని తీసుకురావాలి? పరివ్రాజక శబ్దాలు సన్యాసం కదా అర్థం. అయితే బ్రాహ్మణుడు ఏమో చెప్పాడు పరివ్రాజకుని తీసుకురా అని. బ్రాహ్మణ పరివ్రాజక నానయ్య బ్రాహ్మణ పరివ్రాజకుని తీసుకురా అని చెప్పేటప్పుడు ఈ పరివ్రాజక శబ్దం చెప్పిన సన్యాసి మూడు జాతులకి కూడా అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతులు మూడు జాతులకి కూడా సామాన్యమైనప్పటికీ కూడా అయితే ఆ పదంలో బ్రాహ్మణ పరివ్రాజకానానయ అని చెప్పడం చేత బ్రాహ్మణ పదాన్ని బట్టి బ్రాహ్మణ జాతికి చెందినటువంటి సన్యాసిని తీసుకురా అని అర్థం చెప్పాలి, అర్థం నిర్ణయించాలి అని చెప్పారు. బ్రాహ్మణుడు బ్రాహ్మణుడే, సన్యాసి బ్రాహ్మణుడే. మరి ఒక బ్రాహ్మణుడిని సన్యాసిని తీసుకురా అంటే ఆ సన్యాసి అంటే వైశ్యాశ్రమంలో కూడా ఉండొచ్చు కదా, క్షత్రియాశ్రమంలో కూడా ఉండొచ్చు కదా అంటే ఉండొచ్చు. కానీ అక్కడ పదం ఏముంది? బ్రాహ్మణ పరివ్రాజక నానయ్య అని ఉంది. బ్రాహ్మణ సన్యాసిని తీసుకురమ్మని చెప్పబడి ఉంది కాబట్టి ముందు ఉండేటువంటి బ్రాహ్మణ శబ్దానికి మన ఆధారంగా తీసుకుని పరివ్రాజ శబ్దాన్ని చెప్పే సన్యాసి అనేటువంటి దాన్ని ఆ ముందు పదంతో అన్వయించుకుని అంటే బ్రాహ్మణ సన్యాసి అని చెప్పారు కాబట్టి బ్రాహ్మణ సన్యాసిని తీసుకురా అని అర్థం నిర్ణయం చేసుకోవాలి అని ఇక్కడ సామాన్యవాచక పదానికి మరొక విశేషక వాచనం దగ్గరలో ఉన్నప్పుడు సామాన్యవాచకం ఏమిటి? బ్రాహ్మణుడు. అయితే బ్రాహ్మణుడు సన్యాసి అవ్వచ్చు. అయితే ఇక్కడ బ్రాహ్మణ పరివ్రాజకుడు అని చెప్పడం చేత సన్యాసి అనేటువంటి వాడు బ్రాహ్మణ వంశంలోనూ ఉండొచ్చు, లేదా క్షత్రియ జాతిలో ఉండొచ్చు, వైశ్య జాతిలో ఉండొచ్చు. ఇక్కడ బ్రాహ్మణ శబ్దం ఏమో సామాన్యవాచకం, బ్రాహ్మణ పరివ్రాజకంలో ఈ పరివ్రాజకం అనేటువంటిది విశేషవాచకం. అయితే విశేషవాచకంగా చెప్పబడిన పరివ్రాజకం అనే శబ్దం ఏం చెప్తుంది? సన్యాసం సూచిస్తోంది. అయితే ఆ సన్యాసి అనేటువంటి ఏ సన్యాసి? క్షత్రియ పరివ్రాజకానం లేదు కదా అక్కడ. బ్రాహ్మణ అనేటువంటి శబ్దం ముందు ఉంది కాబట్టి ఆ సామాన్య విధికి ఈ విశేషమైనటువంటి దాన్ని కలుపుకొని సామాన్యవాచకానికి విశేషవాచకాన్ని కలుపుకొని బ్రాహ్మణ సన్యాసం తీసుకురా అని మనం అర్థం తెలుసుకోవాలి అని బ్రాహ్మణ పరివ్రాజక న్యాయం మనకు చెప్తోంది. అదేవిధంగా ఇంకో న్యాయం బ్రాహ్మణ కౌండిన్య న్యాయము. ఒక బ్రాహ్మణుడు బ్రాహ్మణులందరికీ కూడా సాపాట్లు పెడుతూ ఉంటే దాంట్లో ఆ బ్రాహ్మణుడు చెప్పేట వడ్డించేటువంటి వాళ్ళకి బ్రాహ్మణేభ్య దధిధీయతాం తక్రం కౌండిన్యాయ అని ఆ గృహ యజమానుడు అతిథులకు వడ్డిస్తూ ఉండేటువంటి బ్రాహ్మణులతో చెప్పాడు. అంటే దీనికి అర్థం ఏమిటి? బ్రాహ్మణేభ్య దధి దీయతాం, బ్రాహ్మణులందరికీ కూడా దధి పెరుగుని దీయతాం వడ్డించండి అని చెప్పాడు. చెప్పి ఆపి తర్వాత రెండవ వాక్యం తక్రం కౌండిన్యాయ, తక్రం అంటే మజ్జిగ, కౌండిన్యాయ కౌండిన్యునికి మాత్రం మజ్జిగ వడ్డించండి అని చెప్పాట. ఇదేంటండి అందరికీ పెరుగు వడ్డిస్తూ ఉంటే వీళ్ళకి మాత్రం
కౌండిన్యుడికి మాత్రం ఆ కౌండిన్యుడు ఎవరండి? ఈయన అందరికీ బ్రాహ్మణుడికే పెడుతున్నాడు, కానీ దాంట్లో కౌండిన్యుడు అనేటువంటి వాడు బ్రాహ్మణుడిగా ఉన్నప్పటికీ కూడా అతనికి మాత్రం యజమాని యొక్క ఆదేశ ప్రకారం మజ్జిగను వడ్డించమని చెప్పారు. చక్కగా వడ్డించేటువంటి వాడు అర్థం చేసుకుని మిగతా బ్రాహ్మణులందరికీ పెరుగు వడ్డించారు. కౌండిన్య శబ్దం అంటే ఆ బ్రాహ్మణుడి పేరు కౌండిన్యుడు అనమాట. ఆ కౌండిన్యుడికి మజ్జిగ వడ్డించండి అని చెప్పగానే అతను కాస్త మజ్జిగ వడ్డించారు. అందువల్ల దీనివల్ల 2 పుణ్య వాక్యాలకి కూడా న్యాయం చేయడం జరిగింది. మిగతా వాళ్ళందరూ బ్రాహ్మణులే, వాళ్ళకేం పెరుగు వడ్డించండి అన్నారు. కౌండిన్య అని పేరు ఉపదేశించడం చేత, ఆ బ్రాహ్మణుడు ఒక పేరు నిర్దేశించి చెప్పడం చేత, పలానా వాడికి మజ్జిగ వడ్డించు అని చెప్పడం చేత రెండిటికీ కూడా అక్కడ అర్థం సరిపోయింది. మొదటి బ్రాహ్మణులకేమో పెరుగును వడ్డించడం అయింది, కౌండిన్యుడు అని పేరు కలిగినటువంటి బ్రాహ్మణుని చెప్పలేదు, అక్కడ కౌండిన్యుని చెప్పాడు. కానీ అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ బ్రాహ్మణులే కాబట్టి ప్రత్యేకంగా కౌండిన్యుడు అని చెప్పాడు కాబట్టి ఆ కౌండిన్యుని పేరు కలిగిన బ్రాహ్మణుడు అక్కడ ఉన్నాడు కాబట్టి అతనికి మజ్జిగని కాస్త వడ్డించాడు. అందువల్ల ఈ 2 వాక్యాలకు కూడా సార్థక్యం అనేటువంటి ఏర్పడింది. దీన్ని బ్రాహ్మణ కౌండిన్య న్యాయము అని అంటారు. తర్వాత 4వది గోబలివర్ధ న్యాయము. వీటన్నిటిని కూడా సమన్వయపరుస్తారు. తర్వాత ముందు న్యాయం అంటే ఏడో తెలుసుకుందాం. గోబలివర్ధ న్యాయం. గోబలివర్ధ న్యాయం అంటే ఒక ఆయన చెప్పాడు, గాం ఆనయ బలివర్ధం అని ఒక వాక్యం సంస్కృతంలో. గాం ఆనయ బలివర్ధం. గాం ఆనయ అనేటువంటి మొదటి వాక్యం ఏం చెప్తుందంటే స్త్రీ పురుష గోవులకు రెండిటికి కూడా అన్వయిస్తుంది. ఇక్కడ గాం అనేటువంటిది గోజాతినంతటినీ కూడా తెలియజేస్తుంది. అయితే గోజాతిలో మగ గోవులు ఉంటాయి, ఆడగోవులు ఉంటాయి. కానీ ఇక్కడ మగ ఆడ అని చెప్పకుండా గాం ఆనయ అన్నారు. అంటే గోవులు తీసుకురా అని అర్థం. గోవులు తీసుకురంటే ఏ గోవుని తీసుకురావాలి? మగ గోవులా ఆడగోవులా? మగ గోవునేమో ఎద్దు అంటారు, ఆడగోవునేమో ఆవు అని అంటారు. అయితే దీంట్లో గాం ఆనయ అని చెప్పడం చేత మొదటి వాక్యం స్త్రీ పురుష గోవులకి రెండింటికి కూడా అన్వయిస్తుంది. దీంట్లో మరి దేని తేవాలి అంటే సందేహం తీర్చడం గురించి పక్కనే ఇంకో పదం కూడా ఉపయోగించారు కదా, బలీవర్ధం. బలీవర్ధం అనేటువంటి పదం సందేహం తీర్చేస్తుంది అన్నమాట. గామ్ అనే గోవుని తీసుకురమ్మన్నారు. అయితే ఆ గోవుల్లో మగ ఆవు బలిసి ఉంటుంది, దానికి ఎద్దు అని పేరు, అందువల్ల బలీవర్ధం అని అన్నారు. గామ్ అనే అని మాత్రమే చదివితే మనకి గోవుని తీసుకురా అని అర్థం, ఏ గోవుని తీసుకురావో తెలియదు. కానీ పక్కన బలీవర్ధం అనే పదం ఉండడం చేత గామ్ అనేటువంటి శబ్దం గోజాతిని తెలియజేయప్పటికీ కూడా బలీవర్ధం అనేటువంటిది బలిసినటువంటిది, బలంగా ఉన్నటువంటిది అని చెప్పడం చేత, ఎద్దే కదా బలంగా ఉంటుంది ఆవు కన్నా. అందువలన ఇక్కడ అర్థం ఏంటంటే గోజాతిలో బలంతో కూడి ఉన్నటువంటి మగ ఆవుగా చెప్పడేటువంటి గోవుని తీసుకురమ్మని అర్థం చేసుకోవాలి. అంటే మొట్టమొదటి సామాన్యవాచకం, తర్వాత విశేషవాచకం. గామ్ అనేటువంటిది సామాన్యవాచకం, దాని గోజాతిని తెలియజేస్తుంది. ఇక్కడ బలీవర్ధం అనేటువంటిది విశేషమైనటువంటి దాని విశేషం చెప్తే గోజాతిలోనే ఏ గోజాతి అంటే బలిసి ఉన్నటువంటి గోజాతి. బలిసి ఉన్న గోజాతి ఏది? ఎద్దే కదా, అంటే మగ ఆవు అని అర్థం. అంటే విశేష వాచకాన్ని ఆధారంగా చేసుకుని సామాన్య వాచకం విశేషం రెండు ఉన్నప్పుడు అంటే విశేష వాచకాన్ని ఆధారంగా చేసుకునే మన అర్థాన్ని గ్రహించాలి. అదేవిధంగానే ఇప్పుడు నిర్గుణ సగుణ స్థుతిని సమన్వయం చేయడం అనేటువంటిది మనకు తెలియజేస్తారు. ఏం తెలియజేస్తున్నారో చూద్దాం. దీనికి చాందోగ్యంలోనూ అదేవిధంగానే ముండకోపనిషత్తులోనూ ఉండేటువంటి ఆ వాక్యాల్ని ఉదాహరణగా చెప్తున్నారన్నమాట. అయితే దీంట్లో మొట్టమొదటిగా చాందోగ్యం చెప్తోంది. చాందోగ్యంలో ఉండేటువంటి వాక్యం ఏమిటంటే పరమాత్మక స్వరూపాన్ని చెప్తోంది, బ్రహ్మస్వరూపాన్ని. అపహ తపాత్మ విజర విమృత్యు విశోక విజిఘత్స అపిపాస సత్యకామ సత్యసంకల్ప. ఇది చాందోగ్యోపనిషత్తు యొక్క వాక్యం. దీంట్లో భగవంతుడికి సంబంధించినటువంటి రెండు విషయాలు చెప్తున్నాయి. ఏమిటండి అంటే భగవంతుడు ఎట్లాంటి వాడు అంటే చెప్తోంది. అపహత పాప్మ, పాపములు లేనివాడు, పాపం అనేటువంటి వాడు లేనివాడు. విజరహ, పుట్టుక లేనివాడు. విమృత్యు, చావు లేనివాడు. విశోక, శోకము లేనటువంటి వాడు. ఇలాగా పరమాత్మకు సంబంధించినటువంటి లక్షణాలు చెప్తూ చివరిని ఏం చెప్పింది? సత్యకామ సత్యసంకల్ప, సత్యకామత్వం కలిగినవాడు, సత్యసంకల్పత్వం కలిగినవాడు అని చెప్పింది. ముందేమో లేని గుణాలు చెప్పి లక్షణాలు చెప్పింది, తర్వాత ఉన్న లక్షణాలు చెప్పింది. ఈ విధంగా రెండు ఒకే వాక్యంలోనే పలానావి లేవు పలానావి ఉన్నాయని చెప్పింది. చెప్పినటువంటివి లేవని చెప్పిన వాక్యాలు వేరు, దాని అర్థం వేరు. ఉన్నవని చెప్పిన వాక్యాలు వేరు. అయితే దీంట్లో ఏవి లేవు, పరమాత్మకి పుట్టుక చావు అనేటువంటిది లేదు. కానీ పరమాత్మ ఉన్నది ఏది? సత్యకామత్వం సత్యసంకల్పత్వం. ఇది ఒకే వాక్యంలో కొన్ని లేవని చెప్పింది, కొన్ని ఉన్నాయని చెప్పింది.
అయితే రెండు ఒకటే అయితే, ఒకే విషయాన్ని చెప్తే, ఒకటి లేవని చెప్పి ఒకటి దాన్నే మరలా ఉన్నాయని చెప్తే పరస్పర విరుద్ధం అవుతాయి. కానీ ముందు చెప్పినటువంటి ఏమిటి, పరమాత్మకు ఉండేటువంటి లక్షణాలు చెప్పేటప్పుడు ఇవి ఇట్లాంటి పాపములు అనేటువంటి పరమాత్మకు లేవు, పాప లక్షణములు లేవు. పుట్టుక అనేటువంటి కర్మానుగుణమైనటువంటి పుట్టుక లేదు అని చెప్పింది. పుట్టుక లేకపోవడం ఏంటంటే కృష్ణుడిగా రాముడిగా పుట్టాడు కదా అంటే, పుట్టుక లేకపోవడం అంటే కర్మానుగుణమైనటువంటి పుట్టుక లేడు అని అర్థం, కర్మానుగుణమైనటువంటి చావు లేదు అని అర్థం. మనం అపహత పాపం లేనివాడంటే పుణ్యం ఉన్నవాడా అంటే, అసలు కర్మ అనేటువంటిది అంటే అర్థం ఏంటి, పుణ్యం పాపం రెండు కలిపిందే కదా కర్మ. అందులో కర్మ సంబంధమే లేనటువంటి వాడు సాక్షాత్ పరమాత్మ. మరి ఏముంటుందండి పరమాత్మకి, మనం కర్మానుగుణంగా పుడతాం. మరి ఆయన ఏ విధంగా పుడతాడు అంటే, ఆయన తన యొక్క సంకల్పంతో పుడతాడు. తనకు ఉండేటువంటి సత్య కామత్వంతో, సత్య సంకల్పంతో పరమాత్మ పుడతాడు. అంటే ఆయనకి లేనటువంటి విషయాలు చెప్పి ఆయనకు ఉన్నటువంటి విషయాలు ఒకే వాక్యంలోనే మనకి తెలియజేశారు. దీంట్లో విశేషమైనటువంటి సత్యకామం, సత్సంకల్పత్వం. సామాన్యమైన విషయం ఏంటంటే, సామాన్యమైన అందరికీ ఉన్నట్టుగా లౌకిక పుట్టుక ఆయనకి లేదు, లౌకికమైన చావు ఆయనకి లేదు. అదేవిధంగానే లౌకికమైనటువంటి అందరూ పడుతున్న దుఃఖం అనేటువంటిది పరమాత్మకు లేనటువంటి వాడు. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే, మార్పు లేనివాడు, పరిశుద్ధమైనటువంటి వాడు, నిత్యమైనటువంటి వాడు సాక్షాత్ పరమాత్మ అని విష్ణుదాసనం శ్లోకం అని తెలియజేస్తుంది కదా. ఈ విధంగా చాందోగ్యోపనిషత్తులో ఈ వాక్యం ఒకే వాక్యంలోనే కొన్ని లేవు, కొన్ని ఉన్నాయని చెప్పి, కొన్ని లక్షణాలు లేవని చెప్పింది, కొన్ని లక్షణాలు ఉన్నాయని చెప్పింది. అయితే లౌకికమైనటువంటి లక్షణాలు పరమాత్మకి లేవు, ప్రాకృతమైన లక్షణాలు లేవు. ప్రాకృతమైనటువంటి పుట్టుక, ప్రాకృతమైనటువంటి చావు, ప్రాకృతమైనటువంటి శోకం పరమాత్మకి లేదని చెప్పి, పరమాత్మకు ఉండేటువంటి విశేషమైన లక్షణం ఏమిటండి అంటే సత్యకామత్వము, సత్య సంకల్పత్వము అని చెప్పారు. ఇంకొక ఉదాహరణ తెలియజేశారు, దాన్ని మనం రేపు చెప్పుకుందాం. జై శ్రీమన్నారాయణ.